నాలాగే మీకు ఎంతమందికి అనిపించింది బిగ్ బాస్ కమెడియన్స్ని తక్కువ అంచనా వేసింది అని? ఎందుకంటే ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా కమెడియన్స్ని తెచ్చింది. బట్ అందరూ కమెడియన్స్ వేరు, ఈ కమెడియన్ వేరు. కమెడియన్స్తో పాటు కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉంది అని ఎంతమందికి అనిపించింది ఈరోజు ఇమానుయల్ అన్న గేమ్ చూసిన తర్వాత? మీరు అవునన్నా కాదన్నా పర్సనల్గా నాకు ఇమానుయల్ అన్న అంటే చాలా ఇష్టం. నిజంగా అంటే నాలాగే మీకు కూడా ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినా రాకపోయినా తను నిజంగా చాలా ఎంటర్టైనర్. బట్ తను పడిన కష్టం మాత్రం చాలా 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 కష్టపడ్డాడు ఈ స్టేజ్కి రావడానికి. బట్ అవన్నీ వదిలిపెడితే ఈరోజు టాస్క్ ఆడిన విధానం మాత్రం నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అబ్బా. ఆ చిన్న చిన్న టాస్క్ అయినా సరే బా ఎంటర్టైన్ ఫిజికల్ ప్రతి ఒక్కటి. అండ్ మన ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు ఇమానుయల్ అన్న. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అలాగే ఈరోజు ఇమానుయల్ అన్న మైండ్ సెట్ గేమ్ మాత్రం నాకైతే అరాచకం అనిపించింది నిజంగా. నాలాగే మీకు ఎంతమందికి అనిపించిందో మరి ప్రతి ఒక్కరు నాకైతే కామెంట్ చేయండి. అలాగే థర్డ్ వచ్చేసి నిజంగా బిగ్ బాస్ కమెడియన్స్ని తక్కువ అంచనా వేసింది. ఈ సీజన్ కన్నా తనుజ కప్పు కొట్టిందంటే జెన్యున్గా చెప్తున్న ఆడియన్స్ ఓటింగ్ అయితే అసలు లేదు. నిజంగా అంటే కప్పు కొడితే ఒక కామన్ మ్యాన్ లేదంటే లేదంటే ఇమానుయల్ వీళ్ళిద్దరు మధ్యనే ఫైనల్ జరగాల్సింది. పొర్రపాటున కానీ తనుజ కప్పు కొట్టిందంటే అది బిగ్ బాస్ సపోర్టే. నాలాగే మీరు కూడా నమ్మండి, దానిలో ఎలాంటి డౌట్స్ లేవు. బట్ నాకు తనుజ మీద ఎలాంటి నెగిటివిటీ లేదు. ఎందుకంటే పెట్టతోనికే కష్టపడతోనికే నాకైతే టైటిల్ ఇవ్వాలనేది నా కోరిక. అండ్ ఇమానుయల్ అన్న చూసుకుని ఆడియన్స్ ఏ విధంగా మనని బోరింగ్ కానీ ఎంటర్టైన్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, ప్రతి ఒక్కటి చేశాడు. అలాగే కళ్యాణ్ కూడా చూడండి టాస్క్ ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు. బట్ మధ్యలో ఒక తనుజ అనే బేబీ లాంటి సినిమా నడిపించింది కానీ బట్ నిజంగా అంటే తను గేమ్ విషయంకి వచ్చేదానికి మాత్రం తను జెన్యున్ ఆడాడు కళ్యాణ్ అన్న కూడా. అండ్ ఇమానుయల్ అన్న మాత్రం నాకైతే మీరు అవునన్నా కాదన్నా ఇమానుయల్ అన్న ఎప్పటికీ తోపి అబ్బా. అండ్ ఎంటర్టైన్ ఉంటుంది, గేమ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి. నాకు ఇమానుయల్ అన్న నిజంగా అంటే ఆల్రౌండర్.